ఓం శాంతి 15/7/24. ఈరోజు మధురమైన పిల్లలు దేహాభిమానం అసురీ నడవడిక దాన్ని మార్చి దైవీ నడవడికను ధారణ చేసినట్లయితే రావణ్ణి జైలు నుండి విముక్తులైపోతారు. ప్రశ్న: ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది? దాని నుండి రక్షించుకునేందుకు సాధన ఏంటి? జవాబు: ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భజైల్లో అనుభవిస్తారు, ఇంకొకటి రావణ్ణి జైల్లో అనేక రకాలైన దుఃఖాలను పొందుతారు. పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. 1 గర్భజైలు, 2 రావణ్ణి యొక్క జైలు. అంటే అనేక రకాల దుఃఖాలు కదా. ఈ దుఃఖాలన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటాం. అంటే చేసిన పాప కర్మల యొక్క లెక్కాచారాన్ని ఎవరిది వాళ్ళు అనుభవించాలి. మరి మంచి మనమే కావాలనుకున్నప్పుడు మరి ఇదేనా అంతే కదా. పుణ్యం చేసినా పాపం చేసినా ఎవరి కర్మకి వాళ్ళే కర్తలు. మనం చేసింది ఇంకొకరికి వెళ్ళదు కదా. ఓం శాంతి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రియే వచ్చి రావణ్ణి జైలు నుండి విడిపిస్తారు. ఎందుకంటే అందరూ క్రిమినల్గా పాపాత్ములుగా ఉన్నారు. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రలు అశుద్ధంగా ఉన్న కారణంగా రావణ్ణి జైల్లో ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భజైల్లోకి వెళ్తారు. తండ్రి వచ్చి 2 జైళ్ళ నుండి విడిపిస్తారు. బాబా వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అటు గర్భజైలు, ఇటు రావణ్ణి యొక్క జైలు, ఈ రెండింటి నుంచి విడిపిస్తున్నారు. ఈ రావణ్ణి జైలు నుండి అంటే ఇక్కడ ఉంటూ ఈ శరీరానికి అతీతంగా బాబా స్మృతిలో ఎప్పుడైతే నిమగ్నమై ఉంటామో ఈ కర్మభోగానికి దూరంగా ఉంటాం. కర్మయోగి జీవితాన్ని మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ శరీరం యొక్క లెక్కాచారాన్ని, ఈ కర్మల యొక్క లెక్కాచారాన్ని యోగ బలం ద్వారా పూర్తి చేసుకోవడం వల్ల ఈ దుఃఖాలకు కూడా మనం దూరంగా ఉంటాం. మళ్ళీ మీరు అర్ధకల్పం రావణ్ణి జైల్లోకి వెళ్ళరు. అంటే సత్య త్రేతాయుగాల్లో అర్ధకల్పం రామరాజ్యంలో ఉంటాం. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. అలాగే గర్భ జైల్లోకి వెళ్ళరు. తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారంగా మనల్ని రావణ్ణి జైలు నుండి మరియు గర్భ జైలు నుండి కూడా విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు. మీరందరూ రావణ రాజ్యంలో అశుద్ధంగా ఉన్నారు. మళ్ళీ రామరాజ్యంలో అందరూ ఎలా ఉంటారు? నాగరికులుగా మంచిగా అవుతారనమాట అని బాబా చెప్తున్నారు. అక్కడ ఏ భూతమో ప్రవేశం జరగదు. ఎక్కడ? సత్యయుగంలో దేహ అహంకారం రావడం వల్లే ఇతర భూతాల యొక్క ప్రవేశం జరుగుతుంది. అన్నిటికంటే తల్లి ఎవరు? దేహాభిమానం. నేను దేహాన్ని అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి, నేను ఆత్మని అనుకుంటే అన్నిటికీ దూరంగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇలా లక్ష్మీనారాయణులుగా అయిపోతారో అప్పుడే దేవతలుగా పిలువబడతారు. ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలువబడతారు. రావణ్ణి జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చి చదివిస్తున్నారు. మరియు అందరి నడవడికలు ఏవైతే పాడైపోయాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా. అర్ధకల్పం నుండి నడవడిక పాడవుతూ ఎంతగానో పాడైపోయింది. ఈ సమయంలో తమో ప్రధానమైన నడవడిక ఉంది. దైవీ మరియు అసురీ నడవడికలో తప్పకుండా రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది. బాబా అంటారు, ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ నడవడికను తయారు చేసుకోవాలి. అప్పుడే అసురీ నడవడిక నుండి విముక్తులవుతూ ఉంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు. అసురీ నడవడికలో దేహాభిమానం మొట్టమొదటిది. దేహీ అభిమానుల నడవడిక ఎప్పుడూ పాడవదు. మొత్తం ఆధారమంతా దేనిపైన ఉంది? నడవడికపైనే ఉంది. దేవతల నడవడిక ఎలా పాడవుతుంది? ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో, అనగా వికారులుగా అవుతారో అప్పుడే నడవడిక పాడవుతుంది. జగన్నాథ మందిరంలో
ఇటువంటి వామమార్గపు చిత్రాలు చూపించారు. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరం, పూరి జగన్నాథుడి గుడి పైన ఇలాంటి చిత్రాలు, వామమార్గం యొక్క చిత్రాలు చూపించారు ఉన్నాయి. అవి ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి ఆలయం, పాతది. వస్త్రాలు మొదలైనవి అయితే దేవతలవి కదా. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు. ఇలా ఉన్న ఆత్మ ఇప్పుడు దేవతగా ఉన్న వాళ్ళే అసురి గుణాలు కలవడం వల్ల మళ్ళీ సామాన్య మానవులుగా అయిపోతారు అనే దానికి స్మృతి చిహ్నంగా ఆ మందిరం పైన ఆ విగ్రహాల్ని చెక్కారనమాట. కానీ అర్థం చేసుకుంటేనే ఆ లోతు ఏంటో మనకి అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే చూపిస్తారు, మొట్టమొదటి అశుద్ధత ఇదే. కామచితిపైకి ఎక్కుతారు, మళ్ళీ రంగు మారుతూ పూర్తిగా నల్లగా అయిపోతారు. మొట్టమొదట స్వర్ణయుగంలో సంపూర్ణమైన తెల్లని వారు ఉంటారు. మళ్ళీ 2 కళలు తగ్గిపోతాయి. సత్యయుగంలో ఆత్మ 16 కళలతో ఉంటుంది. సత్యయుగం నుండి త్రేతాయుగానికి వచ్చేసరికి ఎందులోకి వస్తుంది? 14లోకి వస్తుంది. ఎన్ని కళలు తగ్గుతున్నాయి? ఇక్కడ 2 కళలు తగ్గుతాయి. త్రేతాయుగంలో స్వర్గం అని అనరు, అది సెమీ స్వర్గం. రావణుడు రావడంతో మీ పైన తుప్పు పెరగడం ప్రారంభమైంది. పూర్తి క్రిమినల్గా అంతిమంలో అవుతారు. ఇప్పుడు 100% క్రిమినల్ అని అంటారు. 100% నిర్వికార్యులుగా ఉండేవారు మళ్ళీ 100% వికార్యులుగా అయిపోయారు. ఇప్పుడు బాగుపడండి. ఈ రావణ్ణి జైలు చాలా పెద్దదని బాబా చెప్తున్నారు. అందరినీ క్రిమినల్ అని అంటారు, ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. రామరాజ్యం మరియు రావణ రాజ్యమును గుర్చి వారికి తెలియదు. ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. సంపూర్ణలుగా అయితే ఎవరు అవ్వలేదు, అయిపోయారా? సంపూర్ణంగా అయిపోతే ఆత్మ ఉండదు. పండు ముగ్గుపోతే చెట్టును ఉంటుందా? మనం కొద్దాంలే ఇంకా అయ్యాక అనుకుంటాం. ఈలోగా అది పూర్తిగా తయారైపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? చెట్టు వదిలేస్తుంది, చెట్టుని ఇది వదిలేస్తుంది, కింద పడిపోతుంది. అలాగే ఆత్మ సంపూర్ణంగా అయిపోతే శరీరంలో ఆత్మ ఉండలేదు. కొందరు ఫస్ట్, కొందరు సెకండ్, కొందరు థర్డ్లో ఉన్నారు. ఇప్పుడు తండ్రి చదివిస్తారు, దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. దేహాభిమానం అయితే అందరిలోనూ ఉంది. ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమవుతూ ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గిపోతూ ఉంటుంది. సేవ చేయడం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది. దేహీ అభిమానులు పెద్ద సేవలు చేస్తారు. బాబా దేహీ అభిమానులు కావున వారు ఎంత మంచి సేవను చేస్తారు. అందరినీ రావణ్ణి క్రిమినల్ జైలు నుండి విడిపించి సద్గతిని ప్రాప్తింపచేస్తారు. అక్కడ మళ్ళీ 2 జైళ్ళు ఉండవు. రావణుదేంటి? అనంతమైన జైలు. అందరూ పంచవికారాల రూపీ తాళ్లతో బంధింపబడి ఉన్నారు. అపారమైన దుఃఖం ఉంది. ప్రతిదినము దుఃఖం వృద్ధునందుతూ ఉంటుంది. సత్యయుగాన్ని స్వర్ణయుగం అని అంటారు, త్రేతాయుగాన్ని వెండి యుగము అని అంటారు. సత్యయుగంలోని సుఖాలు త్రేతాయుగంలో ఉండచాలు. సత్యయుగం ఏంటి? స్వర్ణయుగం, బంగారు యుగం. త్రేతాయుగం ఏంటి? వెండి యుగం. ఎందుకంటే ఆత్మలోని 2 కళలు తగ్గిపోతాయి. ఆత్మ కళలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలా అయిపోతాయి. కావున తప్పకుండా మేము రావణ్ణి జైల్లో దేహాభిమానులుగా అయిపోయామని అర్థం చేసుకోవాలి. రావణ్ణి జైలు నుండి విడిపించేందుకు ఇప్పుడు ఎవరు వచ్చారు? తండ్రి వచ్చారు. అర్ధకల్పం దేహాభిమానం తొలగడంలో సమయం అయితే పడుతుంది కదా, ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మళ్ళీ పెరిగాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు. ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, జ్ఞానంలోకి వచ్చాక అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ పుట్టి మళ్ళీ బాబా పిల్లలుగానే పుట్టి కొంచెం పెరిగాక కొంత జ్ఞానాన్ని తీసుకుంటారట. ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా మళ్ళీ పురుషార్థం చేయలేరు. ఎవరైనా మరణిస్తే వారు మళ్ళీ వచ్చి పురుషార్థం చేయాలంటే ఇంద్రియాలు పెరిగి కాస్త తెలివి వచ్చాకనే ఏదో ఒకటి చేయగలుగుతారు కదా. ఆలస్యంగా వెళ్ళేవారు ఏమీ నేర్చుకోలేరు అని చెప్తున్నారు బాబా. ఎంత నేర్చుకున్నారో అంతే ఉంటుంది.
కావున మరణించేందుకు ముందే పురుషార్థం చేయాలి కదా, మరణించక ముందే పూర్తి పురుషార్థం చేయాలి. మళ్ళీ జన్మ తీసుకుని చేసేదైతే ఏముండదు. వారు ఎంత వీలైతే అంత ఇటువైపుకు వచ్చేందుకే తప్పకుండా ప్రయత్నిస్తారట. అంటే గత జన్మలో బాబా పిల్లలయ్యి ఆ శరీరం వదిలిపెట్టి పురుషార్థం పూర్తవలేదు కాబట్టి మళ్ళీ బాబా పిల్లల ఇంట్లోనే జన్మ తీసుకుని వాళ్ళు తొందరగా భగవంతుడి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారట. శరీరం చిన్నది కానీ ఆత్మకైతే తెలుస్తుంది. అటువంటి స్థితిలో ఎంతోమంది వస్తారట. వృక్షం వృద్ధి నొందుతూ ఉంటుంది, అర్థం చేయించడం చాలా సహజం. బాంబేలో బాబా పరిచయాన్ని ఇచ్చేందుకు ఎంతో మంచి అవకాశం ఉంది. వీరు మనందరికీ తండ్రి వారసత్వం అయితే తప్పకుండా స్వర్గాందే కావాలి. ఇది ఎంత సహజం, హృదయం లోపల పులకరించిపోవాలి. వీరు మనల్ని చదివిస్తున్నారు, ఇది మన లక్ష్యం కదా. మన హృదయం పులకరించిపోవాలి. ఎందుకని, ఎవరు చదివిస్తున్నారు మనల్ని? స్వయంగా విశ్వానికి నాథుడు, విశ్వనాథుడైన భగవంతుడే టీచర్ రూపంలో వచ్చి మనల్ని చదివిస్తున్నారు. మరి మన లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి, బాప్ సమానంగా తయారవ్వాలి. ఎందుకంటే బాబా రోజు చెప్తున్నారు, పిల్లలు బాబా సమానంగా తయారవ్వండి. మనం మొదట సద్గతిలో ఉండేవారు, ఆ తర్వాత దుర్గతిలోకి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి. నన్ను ఒక్కడే స్మృతి చేసినట్లయితే మీ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయని శివబాబా చెప్తున్నారు. ఎప్పుడైతే ద్వాపరయుగంలో రావణ రాజ్యం ఉంటుందో అప్పుడు పంచవికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అయిపోతాడు అని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైతే వికారాలు సర్వము వ్యాపించి ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపిగా ఎలా అవ్వగలరు? మానవులందరూ పాపాత్ములే కదా. మానవులందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? పాపాత్ములుగానే ఉన్నారు. పుణ్యాత్ములుగైతే ఎవ్వరూ లేరు కదా. ఏ కర్మ చేసినది ఏమవుతుంది? పాపకర్మ అయిపోతుంది. తండ్రి సన్ముఖంగా ఉన్నారు కావున అసలు ఆ మాటను నేను అనలేదు, దానిని తప్పుగా భావించారు. అలా బాబా చెప్తున్నారు, అలా తప్పుగా భావిస్తూ వికారాల్లో పడుతూ తండ్రిని తిడుతూ భారతదేశ పరిస్థితి ఎలా తయారైందో చూడండి అని బాబా చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది, అందరూ సతోప్రధానంగా ఉండేవారు అని క్రైస్తవులు కూడా తెలుసు. భారతవాసీలైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఎందుకంటే తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. వారు ఇంత ఉన్నతంగానూ అవ్వరు, అలాగే ఇంత నీచంగానూ అవ్వరు. తప్పకుండా స్వర్గం ఉండేది అని వారు భావిస్తారు. వారు చెప్పేది నిజమే. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణ్ణి జైలు నుండి విడిపించేందుకు వచ్చాను. బాబా ఏమంటున్నారు? 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చాను. ఎందుకు వచ్చాను? మిమ్మల్ని అందరినీ రావణ్ణి జైలు నుండి విడిపించి స్వర్గంలోకి తీసుకువెళ్ళడానికి. ఇప్పుడు మళ్ళీ విడిపించేందుకే వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. పిల్లలకు అవకాశం దొరికితే అర్థం చేయించాలి. పిల్లలు ఇలా అర్థం చేయించండి అని బాబా కూడా పిల్లలేని మీకు అర్థం చేయిస్తారు. ఇంత అపారమైన దుఃఖం ఎందుకు ఏర్పడింది? దుఃఖం ఎందుకు వస్తుంది? దానికి కారణం ఎవరు? మనమే. మన యొక్క లెక్కాచారం తెలిసి చేసినా తెలియక చేసినా కర్మల యొక్క ఖాతా ఏదైతే తయారయ్యిందో దాన్ని ఎక్కడ అనుభవించాలి? ఇక్కడే మీ శరీరంతో అనుభవించాలి. కథ ఉంది చూడండి. ఒక సాధువు గంగా నది దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే గంగలో కాశీ గంగ ఉంది, ఎంతమంది స్నానం చేస్తారు అందులో? గంగలో ములిగితే ఏమనుకుంటారు? పాపాలు పోతాయని. అప్పుడు ఆ సాధువు అడిగాడంట గంగాదేవిని, అమ్మా ఎంతమంది నీలో ములిగి పాపాలన్నీ కడిగేసుకుంటున్నారు కదా, ఎంతమంది పాపాలు నువ్వు ఎలా మొయ్యగలుగుతున్నావు అని. అప్పుడు ఆవిడేం చెప్పిందట, లేదు ఇదంతా నా మీద పెట్టుకోవట్లేదు, నేను ఇదంతా వెళ్ళి సముద్రుడికి ఇచ్చేస్తున్నాను అని. అప్పుడు సముద్రుడిని అడిగితే లేదు ఇదంతా నేను ఉంచుకోవట్లేదు,
మేఘాలు తీసుకెళ్ళిపోతున్నాయి అని. అప్పుడు మేఘాలను అడిగితే లేదు లేదు నేను కూడా ఉంచుకోను, ఇది వర్షం రూపంలో మళ్ళీ ఏం చేస్తాను, వాళ్ళపైనే కురిపిస్తాను. అంటే ఎటు తిరిగి వచ్చినా ఎవరు చేసిన కర్మకి వాళ్ళమే కర్తలు. అంటే పాపం అనేదైనా పుణ్యం అనేదైనా ఏదైనా సరే ఏ శరీరంతో చేస్తున్నామో ఆ శరీరంతో అనుభవించాలి. మంచి చేసినా చెడు చేసినా ఒకరికి పెట్టామనుకోండి, మనకి రేపు అన్ని రోజులు లోటు లేకుండా వెళ్ళిపోతుంది. అక్కడ కొట్టామనుకోండి 10 తినాల్సిందే. ఎందుకు కొట్టారో అర్థం కాదు. అంటే కర్మల లెక్కాచారం అనేది ప్రతి ఒక్కరికి తప్పదు. అందుకే బాబా ఒకటే చెప్తారు, పిల్లలు వేసే ప్రతి అడుగు వెనక ముందు ఆలోచించి వేయండి, మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. అప్పుడు దేనివల్ల కర్మల యొక్క లెక్కాచారం తయారవ్వదు అని. ఇంతవరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా మనకి. మొదటి లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అపారమైన సుఖం ఉండేది. వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది నరుని నుండి నారాయణగా అయ్యేందుకు లభ్యమయ్యే జ్ఞానం. ఇది చదువు, దీని ద్వారా దైవీ నడవడిక తయారవుతుంది. ఈ సమయంలో రావణుని రాజ్యంలో అందరి నడవడిక పాడైపోయింది. అందరి నడవడికను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే. ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి, మనుషుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది. వృద్ధి ఇలాగే జరుగుతూ ఉన్నట్లయితే మరి తిండి ఎక్కడి నుండి దొరుకుతుంది? సత్యుగులు ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడైతే అన్నీ ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది, జనాభా తక్కువ ఉంటారు కదా, అక్కడ దుఃఖం విషయమే ఉండదు. ఈ కలియుగం దుఃఖధామం, అందరూ వికారులుగా ఉన్నారు. అక్కడది సుఖధామం, అక్కడ అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. గడియ వారికి ఇది తెలియచేయాలి. బాబా అంటారు, అప్పుడే ఏమైనా అర్థం చేసుకోగలుగుతారు. నేను పతిత పావనుని, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ జన్మజన్మల పాపాలు అంతమవుతాయని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు? తప్పకుండా శరీరాన్ని ధారణ చేసే చెప్తారు కదా. మరి బాబా ఏ శరీరాన్ని ధారణ చేశారు? బ్రహ్మబాబా శరీరాన్ని. పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. తప్పకుండా వారు ఏదో రథంలోకి వచ్చి ఉంటారు. నేను ఇతడికి ఎవరికైతే తన జన్మలను గూర్చి తెలియదో అతడిలోకి వస్తాను. ఇది 84 జన్మల ఆట. ఎవరైతే మొట్టమొదట వచ్చి ఉంటారో వారే వస్తారు. వారికే ఎన్నో జన్మలు ఉంటాయి బాబా అంటారు. మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి. అందరికన్నా ముందు దేవతలు వచ్చారు. ఇలా అర్థం చేయించాలి అంటూ బాబా పిల్లలకు భాషణ చేయించడం నేర్పిస్తారు. బాగా స్మృతిలో ఉంటే, దేహాభిమానం లేకపోతే భాషణ చాలా బాగా చేస్తారు. శివ్ బాబా దేహీ అభిమాని కదా. పిల్లలు దేహీ అభిమాని భవాని వారంటూ ఉంటారు. ఏ వికారము ఉండకూడదు, లోపల ఎటువంటి అసురత్వం ఉండకూడదు. మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరిని నింద చెయ్యకూడదు. పిల్లలేని మీరు ఎప్పుడు చెప్పుడు మాటలను విశ్వసించకూడదు కదా. చెప్పుడు మాటలను ఎప్పుడు విశ్వసించకూడదు. మనం చెవులతో విన్నది, మన కళ్ళతో మనం చూసిందే సత్యవంతి. వీరు ఇలా చెప్తున్నారు, ఇది సత్యమా అని బాబాని అడగండి. అప్పుడు బాబా చెప్పేస్తారు. మనకు అర్థం కాలేదు అది సత్యమో అసత్యమో, అప్పుడు ఎవరిని అడగండి? బాబాని అడగండి. బాబా ఏది చెప్తే అదే కరెక్ట్. లేకపోతే అసత్యమైన మాటలు చెప్పేవారు ఎందరో ఉన్నారు. ఫలానా వారు మిమ్మల్ని గూర్చి ఇలా అన్నారు అని వినిపించి వారిని బూడిద చేసేస్తారు. ఇటువంటి వారు ఎంతోమంది ఉంటారని బాబాకు తెలియదు. తప్పుడు మాటలు వినిపించి వారి హృదయాన్ని పాడు చేసేస్తారు. కావున ఎప్పుడూ అసత్యమైన మాటలు విని లోపల మండిపడిపోకూడదు. వ్యర్థమైన అసత్యమైన మాటలు వినకండి, మనసు పాడు చేసుకోకండి అని చెప్తున్నారు బాబా. ఫలానా వారు నా గూర్చి ఇలా అన్నారా అని స్పష్టంగా అడగండి. లోపల స్వచ్ఛత ఉండాలి. చాలామంది పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుంటారు. బాబా లభించారు కాబట్టి వారిని అడగాలి కదా. మీకు అర్థం కాలేదు, అప్పుడు బాబాని అడగండి. మన పెద్ద బాబా ఉన్నారు కదా. బ్రహ్మ బాబాపై కూడా ఎంతోమందికి విశ్వాసం ఉండదు.
శివబాబాను కూడా మర్చిపోతారు. శివబాబాని మర్చిపోతున్నారు, బ్రహ్మబాబాని మర్చిపోతున్నారట. అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. ప్రేమగా వారు పైకెత్తుతూ ఉంటారు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. నిశ్చయమే లేకపోతే, ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు. మనం వేసే ప్రతి ప్రశ్నకి బాబా ఆన్సర్ చెప్తారు. అందుకే ఏ రోజు మురళి మిస్ అవ్వద్దు అని బాబా ఎందుకు చెప్తారు చెప్పండి? మనం అడిగే ప్రశ్నకి ఆన్సర్ మనకి మురళి ద్వారానే బాబా చెప్తారు. అందుకని బాబాని అడగకపోతే మరి జవాబు ఎలా లభించగలదు? బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని ధారణ చెయ్యాలి. బాబా అంటారు, పిల్లలైన మీరు శ్రీమతం అనుసారంగా విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. ఒక్క తండ్రి మతం తప్ప ఇంకే మతము ఉన్నతోన్నతమైంది కాచాలదు. ఉన్నతోన్నతమైన మతం ఒక్క భగవంతుడిది. దాని ద్వారా పదవి కూడా ఎంతో ఉన్నతంగా లభిస్తుంది. మీ కళ్యాణం చేసుకుని ఉన్నత పదవిని పొందండి, మహారథులుగా అవ్వండి అని తండ్రి అంటారు. అసలు చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు? అసలు చదవకపోతే ఇంకే పదవి లభిస్తుంది? చదివితేనే కదా ఏదైనా వచ్చేది. ఇది కల్పాంతరాల విషయం. సత్యయుగంలో దాసదాసీలు కూడా నెంబర్ వారీగా ఉంటారు. తండ్రి ఉన్నతంగా తయారు చేసేందుకే వచ్చారు. కానీ అసలు చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు? నేను తయారు చేయడానికి వచ్చాను, చదివించడానికి వచ్చాను, మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి వచ్చాను. అసలు మీరు నా దగ్గరికే రాకపోతే, చదవకపోతే ఇంక మీ పాత్ర ఏంటని అడుగుతున్నారు బాబా. ప్రజల్లో కూడా ఉన్నతమైన నీచమైన పదవులు ఉంటాయి కదా. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. తాము ఎక్కడికి వెళ్తున్నారో మనుషులకు తెలియదు. పైకి వెళ్తున్నారో లేక కిందకు దిగుతున్నారో కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎక్కడ మీరు స్వర్ణయుగంలో, వెండి యుగంలో ఉండేవారు, ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేసారు చెప్పండి? బంగారు యుగంలో ఉండే మీరు, వెండి యుగంలో ఉండే మీరు ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బంగారు యుగంలోకి వెళ్ళాలి. ఈ సమయంలో మనుషులను తినేస్తున్నారు కదా. బాబా అంటున్నారు చూడండి, ఈ సమయంలో మనుషుల్నే తినేస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానం అని దేనిని అంటారో కూడా చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు జంతువులు తినడం కాదు, మనుషులే తినేస్తున్నారు. అలా అయిపోయారనమాట. అలాంటి వాతావరణం వచ్చేసింది అంటున్నారు బాబా కదా. ఎవరి వల్ల కూడా ఏం కనిపించట్లేదు? మనశ్శాంతి కానీ, ప్రశాంతత కానీ, సుఖం కానీ ఏమీ కనిపించట్లేదు. ఎవరు కోరుకున్నా ఒకటే కోరుకుంటున్నారు, మాకు మనశ్శాంతి కావాలి. ఎంతున్నా ఏమున్నా ప్రశాంతత, మనశ్శాంతి అనేది లేదు. మనసుకి శాంతి లేదు. ఎందుకని? మనస్సు అలజడిలో నిమగ్నమైపోతుంది కాబట్టి. అందుకే మనసు యొక్క కలహకేశాలన్నీ బాబాకి ఇచ్చేస్తే మీ మనసు ఎలా అవుతుంది? మనసు ప్రశాంతమైపోతుంది. అందుకని మనసులో ఏది పెట్టుకోకండి అంటున్నారు బాబా. కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసేస్తారు. మంచి సెంటర్లో మంచి పిల్లల్లో అశుద్ధ దృష్టి ఉంటుంది. లాభ నష్టాలను, పరువును లెక్క చేయరు. అశుద్ధ దృష్టియే ముఖ్యమైన విషయం. కామం మహాశత్రువని బాబా అర్థం చేయిస్తారు. దాన్ని జయించేందుకు ఎంతగానో కష్టపడతారు. ముఖ్యమైన విషయం ఏంటి? పవిత్రతదే. ఈ విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతాయి. ఈ కామం మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి, అప్పుడే జగజ్జిత్తులుగా అవుతారని బాబా అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వీకారులు కదా. వారు ముందు అర్థం చేసుకుంటారు, స్థాపన జరిగే తీరుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు చెప్పుడు మాటలు విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకూడదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఏంటి? చెప్పుడు మాటలు విశ్వసించి మీ స్థితిని మీరు పాడు చేసుకోవద్దు. లోపల స్వచ్ఛతను ఉంచాలి. అసత్యమైన మాటలు విని లోపల తగలబడిపోకూడదు. ఈశ్వరీయ మతాన్ని తీసుకోవాలి. మీకు అర్థమవ్వలేదు,
వాళ్ళు చెప్పారు, అది మీ బుర్రలో మిమ్మల్ని తినేస్తుంది. బాబా దగ్గర కూర్చోండి, బాబా సలహా తీసుకోండి, ఆ బరువు బాబాకి ఇచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. సెకండ్ పాయింట్, దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఎవరిని నిందించకూడదు. లాభము, నష్టము మరియు పరువును దృష్టిలో ఉంచుకుని అశుద్ధ దృష్టిని సమాప్తం చేసేయాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసేయకూడదు. పనికిరాని వదిలిపెట్టేయండి. బాబా చెప్పేవి కాదు సుమా. వరదానము, ఈరోజు వరదానం యొక్క మహావాక్యం, త్రికాలదర్శి సీట్లో సెట్ అయి ప్రతి కర్మ చేసే శక్తిశాలి ఆత్మభవ. ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీట్పై సెట్ అయి ప్రతి సమయం ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి విషయాలైతే అనేకంగా వచ్చేదే ఉంది, జరిగేదే ఉంది. అవి స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా మాయలేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి, వచ్చేదే ఉంది అన్నది తెలుసు. కానీ స్వస్థితి శక్తిశాలిదైనట్లయితే పరిస్థితి వారి ముందు ఏమీ లేనట్లే. అర్థమైందా? త్రికాలదర్శి సీట్లో సెట్ అవ్వండి. 3 కాలాల్ని తెలుసుకుని మీరు పురుషార్థం చెయ్యట్టు. మీ స్వస్థితి శక్తిశాలిగా ఉంది. మీరు ఆత్మిక స్థితిలో పరమాత్మ తండ్రి యొక్క ఛత్రఛాయలో ఉన్నారనుకోండి. మీరు స్వయం శక్తిశాలిగా ఉంటే ఈ పరిస్థితులంటే పరిస్థితి అది మిమ్మల్ని ఏమీ చేయలేదంటున్నారు బాబా. కేవలం ప్రతి కర్మ చేసే ముందు దాని ఆది, మధ్య, అంతం ఈ 3 కాలాలను పరిశీలించి తెలుసుకుని తర్వాత ఏదైనా చేసినట్లయితే శక్తిశాలిగా అయ్యి పరిస్థితులను దాటివేస్తారు. స్లోగన్ను, సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే సంగమయుగం యొక్క ప్రారంభం. సంగమయుగం యొక్క ప్రారంభం ఏంటి? సర్వశక్తి సంపన్నులు మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వడమే సంగమయుగం యొక్క ప్రారంభం అని చెప్తున్నారు బాబా. అచ్చా, అతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు సుమాను నేను శక్తిశాలి ఆత్మను అనుకోండి. నేను శక్తిశాలి ఆత్మను. ఏ శక్తితో? పరమాత్మ యొక్క శక్తితో. అచ్చా, ఓం శాంతి.